మంచి నిద్ర ఆడుతుంది. హలో హలో ఎవరమ్మా ఎవరమ్మా అన్నాను. నేనండి నేను అంటే కోయిట వెళ్ళిపోయాక చక్కగా మాట్లాడతారు కదా. అంతేందుకు మొన్న ఒకరింటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకి. అప్పుడే ఆవిడ కూడా కోయిట వెళ్ళి వచ్చిందంట. కోళ్ళు దువ్వేతనాయి ఆ పక్కన. దువ్వేతబడి ఈవిడ అంటది శ్రో అయ్యో బాబోయ్. నేను అలాగే చూస్తున్నాను. అవి కదిలితేలేదు మెదిలితేలేదు. మళ్ళీ అంటూ శ్రో ఇంకా రెచ్చిపోయి దువ్వేస్తున్నాయి అయ్యి. అప్పుడు స్లో అంటే వెళ్తాయి. అప్పుడు నేను లేచి ఏంటది స్లో ఏ స్లో ఏంటి దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలకు దూకేసి వెళ్ళిపోయినాయి. కోయిట మాటలు ఇక్కడ వేయకు, అక్కడ వేసుకో కోయిట మాటలు. ఇక్కడ వేయాలంటే తేవంది నీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కోయిటే మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం. అసలు రెచ్చిపోతున్నాయి ఈ కోళ్ళు అయ్యి. స్తోత్రం చెప్పండి. రాత్రి ఒక ఆవిడ ఆరాధన చేస్తున్నా. నాకు మా ప్రసంగిస్తే నేను ఖచ్చితంగా ఆరాధన చేస్తాను కదా, నాకు అలవాటది. అందులో ఒక ఆవిడ అంటుంది నాయనా దెమరించి నాయన దెమరించి నాయన దెమరించి నాయన దెమరించి నాయన దెమరించి నాయన ఓ దెమరించి నాయన. అయ్య బాబోయ్ ఈవిడ ఎక్కడ నాయన దెమరించి పట్టదు ఏంటని వాటర్ దెమరించి పట్టదు ఏంటో పాస్టర్ గారిని అడిగాను. ఏమంటే ఆవిడేంటి దెమరించి పట్టదు ఏంటంటే ఏమన్నాడు ఆవిడకి నచ్చేయండి పాపం. ఏంటంటే ఆవిడకి మరి ఏంటంటే అసలు ఏంటి గొడవ అంటే కుమ్మరించునాయనా 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 అన్న మాటకి దెమరించునాయనా దెమరించునాయనా స్తుతి 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 స్తుతి. మా ఊర్లో ఒక ఆవిడ శుచి 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 ఒక ఆవిడ అంటది ఉచిది 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 ఉచిదే ఉచిది. ఆవిడికి నాలుగు తిరగదంట పాపం.